ఏఐ స్టూడియోలో వాయిస్ జనరేట్ చేయడం కోసం మనకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదండి. నేను తెలుగు లైఫ్ లెసన్స్లో వాడే ఏఐ వాయిస్ అనేది నేను ఇక్కడే జనరేట్ చేస్తానండి. ఫ్రీగానే మనము అరౌండ్ 1250 వర్డ్స్ వరకు మనము ఫ్రీగా అయితే ఆడియోని జనరేట్ చేసుకోవచ్చు. అంటే 12 to 15 మినిట్స్ వరకు ఉన్న ఆడియోను కూడా మనము ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి గూగుల్ ఏఐ స్టూడియో డాష్ బోర్డ్ అర్థం కాక చాలా మంది ఆడియోని అయితే జనరేట్ చేసుకోలేకపోతున్నారు. నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి ఈ ఇష్యూ పైన. మనకి గూగుల్ ఏఐ స్టూడియోలో అప్డేట్స్ రావడం వల్ల డాష్ బోర్డ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో నేను ల్యాప్టాప్లోను అలాగే మొబైల్లోను రెండిట్లోనూ చూపిస్తాను. రెండిట్లోనూ మనము 10 నిమిషాల వాయిస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి ఫ్రీగా అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. స్టిల్ ఎండ్ వరకు మీరు వీడియోని అయితే చూడండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. మనం ఇప్పుడు వాయిస్ జనరేట్ చేయడం కోసము నేను స్క్రిప్ట్ అయితే అడుగుతున్నాను. నేను 1200 వర్డ్స్ తెలుగు స్క్రిప్ట్ రాయి మోటివేషన్ ఎనీ స్టోరీ అని చెప్పి ఇస్తున్నానండి. మీకు చూపించడం కోసం ఇన్ని నిమిషాల మనము వాయిస్ని జనరేట్ చేసుకోవడం అని మీకు చూపించడం కోసం అయితే నేను ఈ విధంగా ఇక్కడైతే సెట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 1200 పదాలతో మనకు స్టోరీ అయితే ఇచ్చేసింది. నేను దీన్ని ఇక్కడ కాపీ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాట్సాప్కి అయితే షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఫోన్లో చేయడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు మీరు బ్రౌజర్లో గూగుల్ ఏఐ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డాష్ బోర్డు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చాలామంది అయితే కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అలాగే ఇది ఫ్రీ అకౌంట్ అండి, మీరు బాగా గమనించండి. ఇక్కడ అప్గ్రేడ్ టు అన్లాక్ మోర్ అని చెప్పేసి ఇచ్చింది, ఇది ఫ్రీ అకౌంట్. ఇప్పుడు మీరు ప్లే గ్రౌండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఏజెంట్ ప్రివ్యూ అని ఉంది కదా రైట్ సైడ్లో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు జెమినీ లైవ్ ఇమేజెస్ వీడియో ఆడియో అని ఉంది కదా, ఆడియో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు జెమినీ 2.5 ప్రో ప్రివ్యూ టీటీఎస్ అని ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. కొంతమందికి అయితే మీరు ఓపెన్ చేస్తానే డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తే చాలా ఈజీ. లేదు ముందు మీకు వచ్చింది కదా డాష్ బోర్డు, ఆ విధంగా వస్తే ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ద యాడ్ వాయిస్ ఓవర్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. ఇక్కడ సీను ద సౌండ్ స్టేజ్ బూత్ అని ఉంది. ఇక్కడ శాంపుల్ కాంటెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఇదే ఉండిచ్చండి. లేదంటే ఇక్కడ ఈ శాంపుల్ కాంటెక్స్ట్ అనేది మీరు ఫోటో తీసి చాట్ జీపీటీకి అడిగినా మీ స్టోరీకి తగ్గ శాంపుల్ కాంటెక్స్ట్ ఏం రాస్తే బాగుంటుందో అనేది కూడా ఇస్తుందన్నమాట. నేనైతే దీన్నే ఉంచేస్తున్నాను. అలాగే ఇక్కడ స్పీకర్ 1 ఉంది కదా, స్పీకర్ 1లోనే ఉండిచ్చండి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ స్పీకర్ సెట్టింగ్ అని కింద ఓరస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు కావలసిన వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్లే చేసి వినండి. ప్లే చేసి విన్న తర్వాత మీకు ఏదైతే బెటర్గా ఉంటుందో దాన్ని అయితే చూస్ చేసుకోండి. లేదు మీరు ఏదైనా ఒక ఛానల్ని ఫేస్లెస్గా కంటిన్యూ వాయిస్ ఓవర్స్తో మీరు జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒకటే వాయిస్ని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అల్ జెనీబా ఎంచుకున్నారు అనుకుందాం ఫర్ ఫస్ట్ వీడియోకి. కంటిన్యూగా ఇదే వాయిస్ని మెయింటైన్ చేయండి. నేను ఎక్కువ అల్ జెనీబా అయితే యూజ్ చేస్తానండి. ఇప్పుడు తెలుగు లైఫ్ లెసన్స్లో వచ్చే వాయిస్ కూడా ఇదే అనమాట. నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ చూడండి స్పీకర్ 1 దగ్గర మనకు అల్ జెనీబు అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చాట్ జీపీటీలో కాపీ చేసుకున్న స్క్రిప్ట్ను ఇక్కడ పేస్ట్ చేయాలండి. నేనైతే ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి ఒక్క అడుగు ముందుకు అని ఉంది కదా, దీన్ని నేను రిమూవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు రన్ సిటిఆర్ఎల్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. కాకపోతే కొంతమందికి డైరెక్ట్గా వాయిస్ ఓవర్స్ దగ్గర అయితే యాడ్ అవుతుంది, ఇంకొంతమందికి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి మనకు వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టార్టింగ్లోను ఎండింగ్లోను ప్లే చేసి వినిపిస్తా చూడండి. ఒక చిన్న పట్టణంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు.
అతని కుటుంబం చాలా సాధారణమైనది. తండ్రి ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. నెమ్మదిగా వెళ్ళడం ఓటమి కాదు, ఆగిపోవడమే ఓటమి. నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా ఉన్నా సరే ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉండు. ఎందుకంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు వేసిన ఆ చిన్న చిన్న అడుగులే నీ విజయానికి దారి చూపిన పెద్ద ప్రయాణంగా కనిపిస్తాయి. చూసారు కదండి, పూర్తిగా ఆడియో అయితే మనకు జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనము మొబైల్లో ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్, వేరే ఏం చేంజింగ్ ఉండదు. కానీ చాలామంది కమెంట్ అయితే చేస్తారు, మాకు మొబైల్లో ఎలా చేసుకోవాలో చెప్పండి అనేసి. అందుకనే నేను మొబైల్లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మొబైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే స్క్రిప్ట్ను కాపీ అయితే చేసుకుంటున్నాను. బ్రౌజర్లో గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ క్లిక్ చేయండి మీరు. ఫస్ట్ది వచ్చి ఏపీఐకి సంబంధించింది. ఈ సెకండ్ వన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ డెస్క్టాప్ మోడ్ ఆన్లో కానీ ఉండింది అనుకోండి, ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో 3 డాట్స్ లాగా కనబడుతున్నాయి కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, యాంటీ గ్రావిటీ ఏజెంట్ ప్రివ్యూ అని వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకు ఆడియో అని ఉంది కదా, సేమ్ ఇంతకుముందు మనము ల్యాప్టాప్లో చూసిన విధంగానే ఇక్కడ జెమినీ 2.5 ప్రో టీటీఎస్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి, ద యాడ్ వాయిస్ ఓవర్ అని కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ ద సౌండ్ స్టేజ్ బూత్ సేమ్ ఎవ్రీథింగ్ అంతేనండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ లాగా కనపడుతున్నాయి కదా, దీనిపైన అయితే మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్పీకర్ సెట్టింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే కింద మీరు వాయిస్ని అయితే చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ అల్ జెనిప్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇంటూ అయితే కొడుతున్నాను. బ్యాక్ వచ్చానండి. ఇక్కడ చూడండి, మనకు స్పీకర్ 1 దగ్గర అల్ జెనిబ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తాన్ని సెలెక్ట్ ఆల్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేస్తున్నాను మొత్తం స్క్రిప్ట్ను. నేను ఈ ఫస్ట్ వన్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. మీకు కింద రన్ అని కనపడుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకు వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. చూడండి, మనకు వాయిస్ ఓవర్ అయితే వచ్చేసిందండి. నేను స్టార్టింగ్లోను ఎండింగ్లోను వినిపిస్తాను, వినండి. ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి రీసౌండ్ వచ్చే అవకాశం ఉందండి. ఒక చిన్న పట్టణంలో ఆదిత్య అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా సాధారణమైనది. తండ్రి ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉండు, ఎందుకంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నువ్వు వేసిన ఆ చిన్న చిన్న అడుగులే నీ విజయానికి దారి చూపిన పెద్ద ప్రయాణంగా కనిపిస్తాయి. చూసారు కదండి, మనకైతే ఆడియో మొత్తం వచ్చేసింది. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఉంది కదా సింబల్, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఫ్రీ అకౌంట్తోనే 10 నుంచి 15 నిమిషాల వరకు ఆడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్ కన్ఫ్యూజన్ ఇప్పటికైనా తీరిందని అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.